ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి కోట్ల లక్ష్మీకాంత్ అనే యువకుడు బలయ్యాడు. బాత్రూంలో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మీర్పేట్ పిఎస్ పరిధిలో ఘటన జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడిన యువకుడు ఆర్థికంగా భారీగా నష్టపోయాడు. మృతుడి అన్న కోట్ల రవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత. సుస్మిత, చెప్పండి. మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక యువకుడు బెట్టింగ్లకి బానిసై ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. మరో యువకుడు బెట్టింగ్లకి పాల్పడి ఈ ఘటన జరగడంతో కూడా పూర్తిగా అతని బ్రదర్ ఒకరు వెళ్లి కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనకి చెందిన కోట లక్ష్మీకాంత్ 24 ఏళ్ల వయసు. ఆ యువకుడు పూర్తిగా కూడా బానిస అవడం కారణంగా చాలా డబ్బులు పోగొట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. బాత్రూమ్ లోకి వెళ్లి ఉరి వేసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ప్రాథమిక వివరాల ప్రకారం మృతుడు సంవత్సరం క్రితం బెట్టింగ్ పాల్పడి లక్షల్లో ఆర్థికంగా నష్టపోయి మానసిక ఒత్తిడికి గురైనట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బాత్రూమ్ లోకి వెళ్లి హ్యాంగ్ చేసుకున్న వెంటనే తన సోదరుడు వెళ్లి వీర్పేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కేసు నమోదు చేస్తున్న పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే అతను వెంటనే డెడ్ బాడీని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ సుస్మిత.